అండి తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లు వస్తాయంటున్నారు. అసలు పంచాయతీలకు నిధులు అవి సరిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏదో అలంకారప్రాయమైన పదవులు అయ్యి అంటున్నారు. ఇంక పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడం ఎందుకు? అసలు పంచాయతీలకు ఉండాలా వద్దా ఏంటంటారు మీరు? 100% గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావాలి కంపల్సరీ. ఏదైనా కూడా ఒక గ్రామంలో ఒక ప్రతి సమస్య వచ్చినా కూడా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య వచ్చినా కూడా ఆ గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ దగ్గర గ్రామ ప్రజలు సమస్య చెప్పుకుంటారు. ఇలా చూసుకుంటే ఇట్లా మనకు సర్పంచులు లేకుంటే గిట్ట ఏమవుతుందంటే ఇలా ప్రజలందరూ కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి పోలేరు, భయపడతారు. తర్వాత స్థానికమైనటువంటి లీడర్లు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కానీ ఎమ్మెల్యే గారికి పోతే వీళ్ళు పోవడం ఏంది, మేము రిఫరెన్స్ అయితే పోదామనే విధంగా ఉంటుంది తప్ప ఇలా కంపల్సరీ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల గవర్నమెంట్కు ప్రతి ఏటా కూడా 1500 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఎందుకంటే ఇలా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తలపైన అంటే ఒక మనిషి పైన సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రతి నెల 140 రూపాయలు ఇస్తుంది. ఇలా 140 రూపాయలతో అది కూడా ఇలా ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆపేసింది. మీరు అక్కడ ఎలక్షన్ పెట్టట్లేదు, మేము ఎవరికి మా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంతో చేసిన ఏది ఏమైనా కూడా స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీ ఈ ఎలక్షన్ నిర్వహించాలి. ఇప్పటికి కూడా సర్పంచుల పదవి కాలం అయిపోయి కూడా 16 నెలలు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అసలు చిత్తశుద్ధి లేకుండా అసలు ఎలక్షన్ పెట్టట్లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు కొట్లాడుకోవడం తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలక్షన్ పెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళు చూసుకుంటే మళ్ళీ బీసీని చూసుకుంటే బీసీకరణ అన్నారు, 42% అన్నారు. ఇలా కాని విషయాల్ని గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి ఏదో ప్రజల్ని ఇక్కడ మభ్య పెట్టడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఇలా రిజర్వేషన్ ఇష్యూస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది తప్ప ఇలా స్టేట్ గవర్నమెంట్ రైట్ లేదు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా రిజర్వేషన్లు మారుస్తా అన్నారు, రిజర్వేషన్ మార్చలేదు. రిజర్వేషన్ మార్చినప్పటికీ కూడా కంపల్సరీ ఏదైనా కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్లు అవసరం కాబట్టి కంపల్సరీ సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఇలా ప్రజలు అనేకమైన ఇబ్బంది పడుతుంది. ఇలా గ్రామంలో సర్పంచ్ ఉంటే ఒక సర్పంచ్ అంటే ఒక తండ్రిలాగా ఇవ్వాలి. ఇలా గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా కంపల్సరీ మాకు మా సర్పంచ్ సాబ్ ఉన్నాడని చెప్పి తీసుకొని పోయి ప్రతి ఒక్క సమస్య హాస్పిటల్స్ కానీ, ఎక్కడికి స్కూల్స్ కానీ, ఎక్కడికైనా ఏ సమస్య అయినా కూడా గ్రామ సర్పంచ్, పంచాయతీలకు కానీ ఎక్కడికి కూడా గ్రామ సర్పంచ్ ముందటువంటి అక్కడ సమస్యలు పరిష్కారం చేసేటువంటి కంపల్సరీ ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఉందంటే అసలు రోజులన్నీ వృధా చేసుకుంటూ, సమయాన్ని వృధా చేసుకుంటూ నాకు రాష్ట్రం మీద నాకు ఏం అవసరం, మా పరిపాలన మేము చేసుకుంటాం, మేము దుబాయ్ టూర్లు పోతాం అక్కడిక్కడ అనే ఉద్దేశం ఉంది తప్ప ఇలా గ్రామ స్థాయిలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గ్రామాలలో సమస్యలు పరిష్కారం అయితే లేవు. ఇలా గ్రామాలలో చూసుకుంటే కార్యదర్శుల పరిపాలన అవుతుంది. కార్యదర్శులు ఏమో ఒక వైపు అంటారు, సార్ మాకు మా జీతాలకు డబ్బులు పెట్టుకొని పనిచేస్తున్నాము, మాకు డబ్బులు నిధులు వస్తలేవు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి చూసుకున్నాం. అదేవిధంగా కార్యదర్శులు కూడా డబ్బులు పెట్టలేక ప్రజా సమస్య సూసైడ్ చేసుకున్నట్టు ఘనత విషయం మనం చూసుకుంటే గిట్టాం. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్టాం దగ్గర 200 మంది కార్యదర్శులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. బిల్లులు పెట్టి డబ్బులు రావట్లేదు, పరువు పోతుందని చెప్పేసి. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ వెంటనే తక్షణమే సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలి. మళ్ళీ ఏమన్నారు, June 2వ తారీఖు తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ పోయింది, మళ్ళీ జూలై ఆగస్టు అంటున్నారు. అంటే ఇలా ఇస్తున్న ప్రజల సమయాన్ని వృధా చేస్తుంది గవర్నమెంట్ తప్ప ఈ గవర్నమెంట్ చేత కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూడా ఇలా గ్రామ స్థాయిలో ఎందుకు నిర్వహిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే డిలే చేయడానికి కారణం అంటే ప్రజల తీర్పు ఎటువైపు వెళ్ళిపోద్దో నెగిటివ్గా వస్తుందని భయపడుతుందంటారా అధికార పార్టీ? ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా వీళ్ళు ఏం రాజకీయం చేస్తారో అర్థమైతే అసలు వీళ్ళకి రాజకీయం అవగాహన ఉందా, అసలు ప్రజలకు వీళ్ళకి ఎట్లోట్లు వేస్తారని చెప్పేసి ఇలా గ్రామస్థాయి సర్పంచ్ ఓట్లు ఎవరండి? పార్టీకి సంబంధం లేనటువంటి ఎలక్షనే ఇది సర్పంచ్ ఎలక్షన్. సర్పంచ్కు పార్టీలకు సంబంధం ఉండదు, ఓన్లీ వ్యక్తిగతంగా వారు ఒక మనిషిని చూసి వారు చేసేటువంటి సేవాభావం చూసి ప్రజలు ఓటేస్తారు తప్ప పార్టీలకు సంబంధం ఉండదు, పార్టీ సింబల్ ఉండదు. కాబట్టి కంపల్సరీ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కంపల్సరీ పెట్టాల్సిన విషయం ఉంది. ఇలా గవర్నమెంట్ కి ఇలా ఒక చిన్నపాటి సర్పంచ్ ఎలక్షన్ కూడా పెట్టలేకపోతే అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రజల్లోని అసంతృప్తి బయటపడిపోద్దేమో అని చెప్పేసి భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ప్రజల్లో ఎంత అసంతృప్తి పడ్డపోయినా కూడా ఇలా ఒక గుర్తుపెట్టుకోవాలి, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. ఎలక్షన్స్ పార్టీ సింబల్ ఉంటే ఎలా భయపడాల్సిన అవసరం ఉంది? మీ పార్టీ ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని గెలవలేదు అని చెప్పి ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ అనేది ఉండదు. ఈ మధ్యలో గెలిచిన తర్వాత సర్పంచ్లు అందరూ పార్టీలు వెళ్ళబోయి అయ్యో మా పార్టీ కార్యకర్త అంటారు. పార్టీ కార్యకర్త కాదు, ఒక పార్టీ నుంచి 10 మంది కూడా పోటీ చేయొచ్చు సర్పంచులుగా. ఏదేమైనప్పటికీ కూడా కంపల్సరీ సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించి ప్రజలకు సమస్యను లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలను డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, నీటి సౌకర్యం కూడా లేదు. కాబట్టి కంపల్సరీ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంత డిలే చేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వానికి మన బడ్జెట్ లోటు అవుతుంది తప్ప ఇలా గవర్నమెంట్ ముందుకు పోయని చెప్పి సెంట్రల్ నుంచి ఎందుకు ఇస్తారండి? సర్పంచ్లు ఉన్నప్పుడు నిధులు ఇవ్వరు కదా. కంపల్సరీ నిధులు రావాలంటే గ్రామీణ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.